పడుతున్న ఇబ్బందులు వారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలని, ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా కూడా జరగకుండా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితిని వారికి చెప్పాలని చెప్పి చాలా వివరంగా వారికి ఒక బహిరంగ లేఖ మా పార్టీ తరఫున నేను రాయడం జరిగింది. కనీసం అది చూసిన తర్వాతనన్నా ఒక రివ్యూ చేసుకుంటారేమో, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ఏదైతే ఉన్నదో కనీసం కొద్దిగానన్నా ధాన్యం సంచుల మీద పెడతారేమో, కొద్దిగానన్నా ఎఫర్ట్ పెడతారేమో, ఒక రివ్యూ చేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం. కానీ నిన్న ముఖ్యమంత్రి గారికి ఆయన మాటలు వింటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది, కొంత బాధ కూడా కలిగింది. దానికి తోడు మంత్రి గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట, ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు?